బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయస్, అందరూ ఎలా ఉన్నారో? ఐ హోప్ అందరూ బాగుంటారేమో అని. సో ఏంటి అంటే, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ బుక్ చదివితే వస్తున్న ఏడుపు ఎవ్వరికీ రాదు. సో గాయస్, చూడండి ఈ అమ్మ డైరీ పేజీలో. ఈసారి శీతాకాలం కొంచెం ముందుగానే వచ్చినట్టుంది. హేమంతు మంచు రాత్రంతా తనతో గడిపి ఆలసి బద్ధకంగా ముడుచుకున్న చేతులవి మెత్తగా ముద్దాడి మళ్ళీ తిరిగి వచ్చే వరకు తను గుర్తుకు ఉంచుకొని లేత నీటి బిందువులని ఆ ఆకులపై వదిలి ఉదయభానుడికి స్వాగతం చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది. పసుపు పచ్చ మేడ ఉన్న చిన్న పిచ్చుకకి ఏ చెడ్డీ చప్పుడు చేయకుండా మల్లెతీగ మొదట్లో గింజల కోసం వెతుక్కుంటుంది. దేవుడికి పూలు కోసం వాకిట్లోకి వచ్చిన నాకు బద్ధకంగా అమ్మని అంటిపెట్టుకొని పడుకున్న పిల్లల్లా ఉన్న ఈ మందారం పూలని చెట్టు నుండి వేరు చెయ్యాలనిపించలేదు. శుభోదయం సారిక గారు, అప్పుడే పూజ అయిపోయిందా? లోపలికి వెళ్తున్న నన్ను మఫ్లర్ మంకీ క్యాప్లో పెట్టుకున్న మా గేటెడ్ కమ్యూనిటీ వాసులు పార్కు వైపు మార్నింగ్ వాక్కి వెళ్తూ పలకరిస్తున్నారు. పువ్వులు లేకుండానే పూజ కానిచ్చేసే పంట పనిలో దిగాను. ఇవాల్టి నుంచి స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్. వాళ్ళ సంగతి ఉన్న ఎగ్జామ్స్ అంటే ప్రతిసారి నాకు టెన్షనే. గడియారం వంక చూశాం. అప్పుడే 6:30 దాటేసింది. అప్పటి వరకు పనిలో ఉండి గమనించలేదు గాని ఎక్కడ్నుండో చిన్నగా సంగీతం వినిపిస్తుంది. మరుగలేరా ఓ రాఘవ, మరుగులేరా చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీవునుచు అంతరంగమున తిన్నగా వేదికి తెలుసుకొంటినయ్యా నిన్నుగాని మదిన ఎన్నోజలార నోరులు నన్ను బ్రోవమయ్యా త్యాగరాజసుతా. పరగ్గా ఉన్నానేమో అలవాటై కుక్కర్ కూతల మధ్య ఇలా ఇవాళ పాట వినిపించేసరికి ఉలిక్కిపడ్డాను. ఇంత పొద్దున్నే ఈ జిత్తుగాడికి ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది? అయినా ఈ టైంకి లేవడేవాడు? రాత్రి ఏ సినిమాల్లోనో చూస్తూ ల్యాప్టాప్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాడు అనుకుంటూ జిత్తు గదికి వెళ్ళి చూస్తే వాడింకా 4వ జాము నిద్రలో ఉన్నాడు. పాట ఎక్కడ్నుంచి వస్తుందా అని గదులు కలియతిరుగుతూ పెరట్లోకి వెళ్తే అర్థమైంది. ఆ పాట కొత్తగా వచ్చిన వెనకింటి వాళ్ళింట్లోంచింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పాటలొస్తూ వింటుంటే స్కూళ్ళకి తయారయ్యాను. రోజూ పొద్దున్నే నాలో నేను మాట్లాడుకుంటున్నాను. కూని రాగాలు తీసుకుంటున్నాను. పనులు చేసుకొని నాకివాళ కొంచెం కొత్తగా, ఇంకా చెప్పాలంటే హాయిగా అనిపించింది. అలుపు తెలియట్లేదు. స్కూల్ బయలుదేరేసరికి లేచాడు జిత్తు. ఏంటమ్మా పొద్దున్నే పాటలు? పడుకోనికుండా విసుక్కున్నాడు చికాకు, బద్ధకం కలిసిన గొంతుతో. శారదా ఆంటీ వాళ్ళు ఖాళీ చేసిన వాటిలోకి కొత్తగా ఎవరో దిగారంటున్నార్రా. నువ్వు ఆఫీస్కెళ్ళేలోపు వాళ్ళకి ఏమైనా అవసరమైతే చూడు. నీకు టిఫిన్ టేబుల్ మీద పెట్టాను. లంచ్ బాక్స్ కూడా పక్కనే ఉంది. తీసుకెళ్ళడం మర్చిపోకు. కాఫీ ఫ్లాస్కులో ఉంది. వేడి చాలకపోతే ఓవెన్లో ఒక 2 minutes వేడి చేసుకో. ఓపికుంటే పాలు వేడి చేసుకొని ఫ్రెష్గా కాఫీ చేసుకో. స్కూటీ తాళం తీసుకొని పక్కనున్న బాబా క్యాలెండర్కి దండం పెట్టుకున్నాను. వెళ్ళమ్మా, రోజూ ఇదే సోది చెప్తావు. నేనేం చిన్న వెధవనా? ఇంకా నిద్రావస్థ తీరనట్లేదు వాడికి. పిల్లలందరూ చిన్నవాళ్ళే. ఎందుకో అమ్మలు వాళ్ళే ఎదిగిపోయారంటే నమ్మబుద్ధి కాదు. ఓ పట్టన ఒప్పుకోననిపించదు. వాడి మాటల్ని పట్టించుకోనుంటే ఒక చిరునవ్వు నవ్వి నా స్కూటీ తీసుకొని స్కూల్కి బయలుదేరాను. ఇది అమ్మ పేజీలో ఫస్ట్ పార్ట్.